హాయ్! హలో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్‌కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే అయితే మీ ముందు రావడం జరిగింది. ఎట్ అగైన్ అనదర్ లైఫ్ టైమ్ హై 25,268 అనమాట అండి. సో 25,268 విచ్ ఈజ్ అరౌండ్ 70 పాయింట్స్ హయ్యర్ దాన్ ప్రీవియస్ హై అనమాట అండి. సో కొత్త రికార్డ్ హై అనేది లైఫ్ టైమ్ హై అనేది వన్స్ అగైన్ రిజిస్టర్ అయితే చేయడం జరిగిందనమాట అండి. అండ్ లైన్ చార్ట్ పరంగా అయితే క్లోజింగ్ బేసిస్ మీద సో ఆ లెవెల్ కూడా బ్రేక్ అవి క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ కానీ ఇంత వాల్యూమ్ ఉంది. బట్ కానీ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే కనుక సో ఇది క్లియర్గా ఇండికేట్స్ అనమాట అండి. ఎంఎస్ఏ రీజిక్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట అండి. అందువల్ల ఏంటంటే సో కొంచెం కంట్రోల్డ్గా ఇండెక్స్ని చాలా స్టేబుల్గా ఉంచడం జరిగింది అనమాట అండి. ఇంట్రాడేలో ఇట్స్ వెరీ వెరీ టఫ్ అనమాట అండి. సో అండ్ లుక్ ఎట్ దిస్ లాస్ట్లో వచ్చే మూవ్స్ మీరు చూడొచ్చు అనమాట. ఇంట్రాడే స్క్వేర్ అప్స్ ఇవన్నీ దాన్ని జరుగుతున్నాయి అనమాట అండి. సో ఓన్లీ విత్ ఇన్ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ రేంజ్లోనే ఎంటైర్ డే అనేది ప్రైస్ యాక్షన్ అనేది నేను నిన్న కూడా ఐ థింక్ చెప్పడం జరిగింది కదా. ఎస్పెషల్లీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూస్తే కనుక విత్ ఇన్ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం ప్రైస్ ఆ రేంజ్లోనే ఉండడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో 15 మినిట్ ఆల్గో ఐ డోంట్ నో సంథింగ్ ఇట్ ఈస్ మేనేజింగ్ ద ఇండెక్స్ ఆర్ వాట్ హ్యాపెనింగ్ అనేది రియల్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. నిన్న కూడా మీరు చూడొచ్చు అనమాట. కొంచెం బ్రీఫ్గా వెళ్ళినప్పటికీ మళ్ళీ అగైన్ బ్యాక్ టు 15 మినిట్ లో అండ్ అగైన్ మిడిల్ ఆఫ్ 15 మినిట్ క్యాండిల్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఈ విధంగా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గత 3 రోజుల నుంచి 15 మినిట్ క్యాండిల్ రేంజ్లోనే మోస్ట్ ఆఫ్ ద డే ప్రైస్ యాక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. మధ్య మధ్యలో ఒకసారి ఈవెన్ ఇట్ షిఫ్ట్స్ కొంచెం పైకి కిందకి వెళ్ళినా మెల్లగా ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అనమాట అండి. కంటిన్యూషన్ అనేది రావట్లేదు. సో చాలా కంట్రోల్డ్ నారో రేంజ్ వెరీ డల్ ప్రైస్ యాక్షన్ అనమాట అండి ఫర్ ఇంట్రాడే ప్లేయర్స్ అనమాట అండి ఎస్పెషల్లీ. సో అండ్ మోర్ లైక్ డోజీ క్యాండిల్స్ అనేవి గత వారం 10 రోజుల నుంచి చాలా కంట్రోల్డ్గా ఇండెక్స్ అనేది మేనేజ్ చేయబడింది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక ఫుల్ బాడీ క్యాండిల్ అనేది ఆల్మోస్ట్ లేదనే చెప్పాలన్నమాట అండి. ఓన్లీ కైండ్ ఆఫ్ స్టార్ డోజీ క్యాండిల్ వెరీ వెరీ వెల్ కంట్రోల్డ్ మార్కెట్ అనమాట అండి. సో ఇంట్రాడే అనేది చాలా టఫ్గా జరుగుతుంది అనమాట అండి. రైట్. అయితే కొన్ని సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రం చాలా వండర్ఫుల్ మొమెంటం ఉంది. సో దానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి కొన్ని లైక్ మొలాసిస్ దాని ఇథనాల్ బ్లెండింగ్ దానికి సంబంధించిన కొన్ని న్యూస్ అది రావడం జరిగిందనమాట అండి. ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో షుగర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ చాలా స్వీట్గా పెరిగిపోవడం జరిగింది. ఆల్ షుగర్ అనే పేరుని ప్రతి స్టాక్ పెరిగింది. అండ్ దాని మీద ఇంపాక్ట్ అంటే లైక్ ఇథనాల్ ప్రొడక్షన్ అనేది ఆల్కహాల్ బ్రెవరేజ్లో అది యూజ్ చేస్తారు కాబట్టి లిక్కర్ రిలేటెడ్ కంపెనీస్ వాటిల్లో కూడా 2-3 సర్క్యులర్స్ వచ్చాయన్నమాట. ఆ సర్క్యులర్స్ ఇంపాక్ట్ వలన ఆ స్టాక్స్లో కూడా మంచి మొమెంటం అయితే ఇంట్రాడేలో మీరు ఈరోజు చూడొచ్చు అనమాట అండి. చాలా వండర్ఫుల్గా ఆ స్టాక్స్ అన్నీ కూడా ఇండెక్స్లో ఉండవు కదా. సో సెక్టర్ అనాలిసిస్లో మనం షేర్ చేయడానికి అవ్వదు. బట్ కానీ ఆ స్టాక్స్ దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. షుగర్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ బెవరేజ్ రిలేటెడ్ స్టాక్స్లో మంచి మొమెంటం అనేది ఈ ఇంపాక్ట్ సర్క్యులర్ తర్వాత రావడం జరిగింది అనమాట అండి. సో విల్ సి ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుద్దో చూడాలన్నమాట అండి. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ ఎఫ్ఐఐస్ 5,300 కోట్లు బై చేశారు. డిఐఎస్ 3,200 కోట్లు. అంటే మోస్ట్లీ కొన్ని బ్లాక్ డీల్స్ అవి జరుగుతున్నాయి అనమాట అండి. ఎంఎస్ఏ రీజిక్ అది కూడా జరుగుతుంది. మేబీ దట్ కుడ్ బి ద రీజన్ చాలా కంట్రోల్డ్గా ఇండెక్స్ ఉంచడం జరిగిందనమాట అండి. అండ్ ప్రైస్ మూవర్స్ 12% మీరు చూడొచ్చు అనమాట. 8% రైట్. చాలా స్టాక్స్లో మొమెంటం వచ్చిన స్టాక్స్ మీరు లిస్ట్ తీసుకుంటే కనుక సో అందులో లైక్ ఈ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక షుగర్ స్టాక్స్ అండ్ రైట్ షుగర్ స్టాక్స్ అనేవి చాలా ఎక్కువగా మీరు చూడొచ్చు అనమాట అండి. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పెరగడం అనేది సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో వండర్ఫుల్గా షుగర్ స్టాక్స్ అండ్ స్పిరిట్ రిలేటెడ్గా ఆల్కహాల్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సో పెరగడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద న్యూస్ అనమాట అండి. రైట్. ఓకే. సో ఈ విధంగా న్యూస్ రిలేటెడ్గా న్యూస్ ట్రిగ్గర్ని బట్టి కొంత మూమెంట్ అనేది పర్టికులర్ ఇంపాక్ట్ అయ్యే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి మూవ్ అవ్వడం అనేది జరిగిందనమాట అండి. అండ్ కమింగ్ టు సెక్టరల్ అనాలిసిస్ చూస్తే కనుక రియాలిటీ అనేది ఆల్మోస్ట్ 2% దాకా పెరగడం జరిగింది. ఫార్మా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఓవరాల్గా సో అన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రీన్లో అన్ని సెక్టరల్ ఇండస్ట్రీస్ కూడా గ్రీన్లో క్లోజ్ అవడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్ కూడా యాక్చువల్గా మీరు చూస్తే కనుక పాజిటివ్గా ఉండడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో యూఎస్లో కూడా విక్స్ అనేది చాలా బాగా కంట్రోల్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీఆర్ గెటింగ్ రెడీ అనమాట అండి. సో నెక్స్ట్ మంత్ నుంచి డేటా వస్తుంది. దాని తర్వాత నుంచి రైట్. సో యుఎస్ మినిట్స్ మనకి యుఎస్ ఫెడరల్ డెసిషన్ ఇవన్నీ కూడా సో ఉండడం జరుగుతుంది అనమాట అండి గోయింగ్ ఫార్వర్డ్. దాని నుంచి ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్
సినారియో అనేది డెవలప్ అవుతుంది. హ్యాంగ్‌సెంగ్ వండర్‌ఫుల్‌గా 1% పెరిగిందనమాట. ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. అండ్ యెస్టర్‌డే డౌ జోన్స్ ఇవన్నీ కూడా బాగానే పాజిటివ్‌గా ఉన్నాయన్నమాట అండి. బట్ అంత ఫుల్ స్ట్రెంత్ డైరెక్షనల్‌గా లేదు. బట్ ఓకే. సో, పాజిటివ్‌గా ఉండడం జరిగింది. ఫ్లాట్‌గానే ఓవరాల్‌గా మార్కెట్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్, రైట్? అండ్ మన మార్కెట్స్ కూడా ఇన్ సింక్ విత్ గ్లోబల్ మార్కెట్స్ ఆ విధంగానే ట్రేడ్ అవ్వడం అనేది మీరు చూడొచ్చనమాట అండి. అండ్ క్యాలెండర్ డేట్ కంప్లీట్ అయిపోయింది కదా! మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ క్యాండిల్ మీరు చూడొచ్చనమాట అండి. జస్ట్ ఐ వాజ్ లుకింగ్ అసల ప్రీవియస్‌గా కరెక్షన్స్ ఎన్ని సార్లొచ్చింది, ఏంటి అసలు మంత్లీ టైమ్ ఫ్రేమ్ చూద్దాం ఒకసారి అని చెప్పి నేను చూడడం జరిగిందనమాట అండి, రైట్? సో, నార్మల్‌గా చూస్తే గనక సో, కరెక్షన్ వచ్చి లైక్ రిసెషన్ టైమ్‌లో ఒక మంచి కరెక్షన్, మేజర్ కరెక్షన్ 60% కరెక్షన్ వచ్చింది 2008 అండ్ 2000 ఒక 3 ఇయర్స్ తర్వాత ఒక 30% కరెక్షన్ పీక్ నుంచి రావడం జరిగిందనమాట అండి. సో, తర్వాత మళ్ళీ అగైన్ ఒక 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక 25% కరెక్షన్ అనేది నిఫ్టీలో రావడం జరిగిందనమాట అండి. అండ్ అగైన్ అంటే 3, 4 ఇయర్స్‌లో ఒకసారి కరెక్షన్ అనేది వస్తుందనమాట అండి. బట్ కానీ మీరు చూస్తే కనుక మనకి 2020లో కరెక్షన్ వచ్చింది బికాజ్ ఆఫ్ పాండమిక్ దాని వలన. సో, తర్వాత సో, మీరు చూస్తే కనుక 22లో మీరు చూడొచ్చనమాట అండి. ఒక 18% అంటే పీక్ నుంచి గ్రాడ్యుయల్ కరెక్షన్ నుంచి మళ్ళీ రివర్స్ అయిపోయింది. అయితే రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ మనం చూసింది ఒక 10% మాత్రం. అంటే కరెక్షన్స్ ఏమవుతున్నాయంటే ఉండి కొలిది తక్కువ రేంజ్ కరెక్షన్ వస్తున్నాయి. బట్ ఇమ్మీడియేట్‌గా దే ఆర్ బౌన్సింగ్ బ్యాక్ అనమాట అండి. సో, 2023 తర్వాత ఎంటైర్ 24లో ఆల్మోస్ట్ ఒక సిగ్నిఫికెంట్ రీసెంట్‌గా చిన్న స్వింగ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే కనుక ఒక 5% వచ్చింది తప్ప కనీసం ఒక 10-15% కరెక్షన్ అనేది చాలా డ్యూ అండి. చాలా కాలంగా ఇట్ హ్యాస్ బీన్ గెట్టింగ్ పోస్ట్‌పోన్డ్ అనమాట. అయితే ఎంత ఎలా పోస్ట్‌పోన్ అయితే అంతా రిస్క్ అనమాట అండి. ఫాల్ కొంచెం అంత సివియర్‌గా ఎప్పుడు ఉంటదనమాట అండి. సో, ఒకవేళ గనక కరెక్షన్స్ రాకుండా కొంచెం ఎక్కువ సివియర్‌గా కంటిన్యూగా పెరిగితే ఆ ఫాల్స్ వచ్చినయి కొంచెం సివియర్‌గా ఇప్పుడు కూడా ఉండడం జరుగుతుంది. మీరు ప్రీవియస్ హిస్టారికల్‌గా మీరు చూడొచ్చనమాట అండి. అది ప్రూవ్ అవ్వింది, రైట్? సో, 2007 ముందర కూడా ఈ విధంగానే క్రేజీగా పెరిగిపోవడం సో, పడడం అనేది జరిగిందనమాట అండి. సో, ఈసారి ఏం జరుగుద్దో చూద్దాం. సో, ప్రస్తుతానికైతే మాత్రం నిఫ్టీ ఆగట్లేదనమాట అండి. సో, బ్రేక్స్ ఫెయిల్ అయిపోయిన బండిలాగా ముందుకు వెళ్ళిపోతుంది, రైట్? సో, ఎంతవరకు వెళ్తుందో వీల్ వెయిట్ అండ్ సీ. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ మంత్లీ క్యాండిల్ కూడా మీరు చూడొచ్చనమాట అండి. సో, వెరీ వెరీ నారో రేంజ్ ప్రైస్ యాక్షన్. సో, చాలా కాలం అయిందనమాట అండి. మంత్లీలో ఒక మేజర్ మొమెంటమ్ చూసి, రైట్? అలాంటి క్యాండిల్స్ చాలా తక్కువగా రీసెంట్ టైంలో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో ఇంకా నేరోగా ఉండడం అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో, బ్యాంక్ నిఫ్టీలో కూడా కరెక్షన్ అనేది డ్యూ అనమాట అండి. లాస్ట్ ఇయర్ వచ్చి మనకు 20% దాకా కరెక్షన్ అయితే వచ్చింది. 2022లో వచ్చిందనమాట అండి. సో, లాస్ట్ ఇయర్ అయితే పెద్ద కరెక్షన్స్ లేవు. ఇట్ ఈస్ డ్యూ అనమాట అండి. ఆల్రెడీ 2, 3 ఇయర్స్ 4 ఇయర్స్కి ఒకసారి కనీసం 15-20% కరెక్షన్ అనేది డ్యూ అనమాట అండి. అయితే రీసెంట్ పీక్ నుంచి బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా ఒక 7% లోలో మళ్ళీ అక్కడ డబ్ల్యూ ఫార్మేషన్ వచ్చి మీరు చూడొచ్చు అనమాట అండి. ఒక బాటమ్ లాగా ఫామ్ అవ్వి డబ్ల్యూ ఫార్మేషన్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అయిందో మీరు చూడొచ్చు అనమాట అండి. ఇట్ ఈస్ ట్రయింగ్ టు హోల్డ్ అనమాట అండి. నిఫ్టీ అయితే మాత్రం న్యూ లైఫ్ టైం దగ్గరికి వెళ్ళిపోయింది. బట్ కానీ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇట్ హ్యాస్ టు రీచ్ దట్ లెవెల్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఎనీహో మండే లైవ్ స్ట్రీమ్లో ఇంకా డీటెయిల్గా ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం అనమాట అండి. సో, మంత్లీ దాని గురించి అండ్ ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ గురించి, రైట్? సో, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఆల్, బాయ్.